హలో వ్యూయర్స్, ఈరోజు మనం మాట్లాడుకునేది ఒక రియల్ స్టోరీ. అది దేని గురించో కాదు, టెలిగ్రామ్లో జాబ్ స్కామ్ ఏంటి, ఈజీగా మనీ మనం సంపాదించవచ్చు అనేది దాని గురించి మాట్లాడుకోబోతున్నాము. డైలీ 5,000 ఇన్కమ్ అనే మెసేజ్తో స్టార్ట్ అయిన ఒక జాబ్ లక్షల నష్టంతో ఎండ్ అయింది. ఇలా ఇండియాలో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఈ టెలిగ్రామ్ జాబ్ స్కామ్స్ లో ట్రాప్ అవుతున్నారు. సో ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఒక రియల్ స్టోరీ. జరిగింది కొన్ని రోజుల క్రితం జరిగిన స్టోరీ. అదేంటంటే అది ఎక్కడో కాదు, మా దాంట్లో ఒక జరిగింది, మీకు అది చెప్పబోతున్నా. వరంగల్కి చెందిన ఒక కాలేజ్ స్టూడెంట్ అమ్మాయి టెలిగ్రామ్లో తనకు ఒక మెసేజ్ వచ్చింది. ఏమనంటే వర్క్ ఫ్రమ్ హోమ్, సింపుల్ యూట్యూబ్ పేమెంట్స్, యూట్యూబ్లో లైక్స్ కొట్టాలి, దాంతో మీకు డైలీ పేమెంట్స్ వస్తాయని చెప్పారు. సో తను ఏం చేసిందంటే స్టార్టింగ్లో వీడియోస్కి లైక్స్ చేయమన్నారు, కానీ చేసి స్క్రీన్ షాట్స్ పెట్టి పంపిస్తే తనకి చిన్న చిన్న అమౌంట్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు తను ఏం చేసిందంటే చాలా ఇంకా బ్లైండ్గా నమ్మింది. అంటే ఓకే, చిన్న చిన్న అమౌంట్స్ వస్తున్నాయి కదా నాకు అన్నట్టు నమ్మేసిన తర్వాత ఏమైందంటే ఇక వీళ్ళు స్కామ్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఇక మెయిన్ స్కామ్ ఏంటంటే విఐపి టాస్క్ ఉంటుంది, అది కంప్లీట్ చేస్తే 20,000 వరకు ప్రాఫిట్ ఉంటుంది అని అనగానే సరే అని చెప్పి తను ఒక ఇనిషియల్గా కొంచెం అమౌంట్ కట్టాలంటే ఒక 2,000 రూపీస్ ఏమో యాప్ వాళ్ళకి కట్టింది టెలిగ్రామ్. అప్పుడు తను చేస్తున్న చిన్న చిన్న ఏదైతే నెక్స్ట్ లెవెల్ అవి చూపిస్తూ తను కొన్ని ప్రాఫిట్స్ చూపెట్టారు. 3,500 ఒకటి, 7,000, 15,000 ఇట్లా పెరుగుకుంటూ మన ఏది ప్రాఫిట్స్ అనేది రావడం జరిగింది. కానీ ఎప్పుడైతే తను విత్డ్రా చేసుకుందని ట్రై చేసిందో అప్పుడు ట్యాక్స్ పెండింగ్, సెక్యూరిటీ డిపాజిట్ పెండింగ్, అకౌంట్ వెరిఫికేషన్ ఫీజ్ అని ఇట్లా అన్ని మళ్ళీ పేమెంట్స్ అడగడం స్టార్ట్ చేయగానే యాక్చువల్ తను చేసిన దానికి అక్కడ ప్రాఫిట్స్ ఉన్నాయి. ఆ ప్రాఫిట్స్ తను తీసుకోవాలన్నప్పుడు తన సైకాలజికల్ గా స్కామర్స్ అనేది మ్యానిపులేట్ చేయడం జరిగింది. ఏంటంటే అప్పటికే ఈ విక్టిమ్ మనీ ఇన్వెస్ట్ చేసి ఉంది. సో మన హ్యూమన్ బ్రెయిన్ ఏమనుకుంటుందంటే ఇంత పెట్టాను కదా, ఇంకొంచెం పెడితే నా మనీ నాకు వస్తుంది కదా అన్న ఆలోచనలో పడిపోయి ఆ లాస్ట్కి ఏదైతే వాళ్ళు అమౌంట్ అడిగారో వాళ్ళకి అది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీన్నే రికవరీ ట్రాప్ సైకాలజీ అంటారు. సో అదే ఎగ్జాక్ట్గా ఇప్పుడున్న స్కామర్స్ కూడా యూజ్ చేస్తున్నారు. ఇక ఫైనల్గా వచ్చేసరికి పాపం తను చాలా ఫినాన్షియల్ లాస్లోకి వెళ్ళిపోయింది. ఎలా అంటే ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకుంది, మళ్ళీ తన దగ్గర గోల్డ్ ఉండేనంట. గోల్డ్ కూడా పాపం మార్టిగేజ్ చేసి ఆ మనీ కూడా ఇలా పెట్టింది. మొత్తం 3,80,000 వరకు ట్రాన్స్ఫర్ చేసినట్టు మనకు చెప్పింది. సో తర్వాత ఇంకొస్తుంది కదా అంటే వెయిట్ చేసే లోపల ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, దాని యొక్క అడ్మిన్, ఇంక ఇవి పెట్టిన మనీ మొత్తం కూడా డిసపియర్ అయిపోయాయి. ఇంకా తను ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఏంటిదని తనకి ఏం తెలియదు. సో షీఈస్ టోటల్లీ 3.8 lakhs వరకు లాస్ అయింది. సో ఇక్కడ నేను మీకు చెప్పదలసింది ఏంటంటే ఈజీ ఆన్లైన్ మనీ ఆల్మోస్ట్ ఆల్వేస్ ఒక స్కామ్. అది ఇంకొకటి, టెలిగ్రామ్ లో ఇట్లాంటి నెట్వర్క్స్ చాలా డేంజరస్, అసలు నమ్మకం. ఇంకోటి, ఫస్ట్ ప్రాఫిట్స్ వస్తాయి, అవి ఏంటంటే మీకు ఫేక్ గా చూపెట్టడానికి. తర్వాత వాళ్ళు ఒక ఫేక్ డాష్ బోర్డ్ క్రియేట్ చేసి చూపెడతారు. అందులో ఓకే సూపర్ నైస్, నాకు ఇన్ని ప్రాఫిట్స్ వచ్చాయి, అన్ని ప్రాఫిట్స్ మీకు కనబడుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ నేను ఇంకోటి చెప్పాల్సింది, సైబర్ ఈ క్రైమ్స్ కానీ అన్ని స్కామ్స్ ఇప్పుడు హ్యాకింగ్ తో కాదు, హ్యూమన్ ఎమోషన్స్ తో జరుగుతున్నాయి. ఒకటి గ్రీడ్, అత్యాశ వల్ల, ఫియర్ భయం వల్ల, అర్జెన్సీ అంటే తొందర మనం సంపాదించుకోవాలి అమౌంట్ అనే ఒక గ్రీడీనెస్, దాంతో పాటు ఒక భయం ఉంటుంది. అంటే అప్పటికప్పుడు మీకు ఇంత అమౌంట్ వచ్చింది కదా, మన తర్వాత ఇంకో కొంచెం అమౌంట్ వచ్చే అవకాశం ఉంది కదా, ఎందుకు అవుతున్నారు, ఈ లాస్ట్ అమౌంట్ కడితే మీకు అమౌంట్ వస్తుంది కదా అని చెప్పడం వల్ల ఆ యొక్క దాంతోనే అండ్ అక్కడ ఒక అర్జెన్సీ క్రియేట్ చేస్తున్నారు స్కామర్స్. ఎందుకంటే దట్ ఈస్ కాల్డ్ ఎమోషనల్ ఒక మనిషిని చేస్తున్నారు. సో ఈ విధంగా ఈ గ్రీడీనెస్, ఫియర్, అర్జెన్సీ ఈ మూడు ఈ స్కామర్స్కి ఒక పెద్ద వెపన్స్ లాగా అయ్యాయి. సో ఇలా ఒక్కొక్కరి మీద ఎమోషనల్ గా వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళ యొక్క వెపన్స్, మనం ఇంతకుముందు ఏదైతే మాట్లాడుకున్నా అవి యూజ్ చేసింది ఎన్నో లక్షల రూపాయలు అనేది తీసుకోవడం. ఇలా చాలా మంది కూడా బయటికి వచ్చి చెప్పుకోలేని సిచ్యువేషన్స్ లో కూడా ఉన్నారు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఇలా చేశారా అని క్వశ్చన్ చేస్తారేమో అని కూడా ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ కూడా ఇంకా చాలా బయటకు వస్తారు. సో ఈ రోజు నేను మీకు అదే చెప్తున్నా, ఇలాంటి టెలిగ్రామ్ జాబ్ స్కామ్స్ నడుస్తున్నాయి కాబట్టి అది ఎంత జెన్యూన్ గా అనిపించినా కూడా మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ మీరు అసలు దాని గురించి పట్టించుకోకుండా బ్లాగ్ చేస్తే బెటర్. సో ఈ రోజు నేను ఈ స్టోరీ చెప్పడం వల్ల చాలా మందికి చాలా రియలైజేషన్స్ కూడా అవుతాయని నేను అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక స్కామ్, ఏదైనా రియల్ స్కామ్ సినారియోతోని నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు ఇలానే ANN న్యూస్ నెట్వర్క్ మన సైబర్ క్రైమ్స్ కి సంబంధించిన ప్రత్యేకమైన సిరీస్ ని మీరు ఆదరించాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. అండ్ మీరు తప్పకుండా మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా థాట్స్ ఉన్నా, మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు మా కామెంట్స్లో పెడితే దాని గురించి కూడా వీడియో చేసి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయ్యేటట్టు మేము చేస్తామని కూడా చెప్తున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వ్యూయర్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్.